మహారాష్ట్రలోని నాందేడ్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఇదే విజయమని తెలిపే విధంగా నాందేడ్ ఎన్నికలే నాంది అని 2019 ఎన్నికల్లో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. राहुल जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। करेगा हम करेगा, देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा। संग्रह कांग्रेस पार्टी जिंदाबाद, देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। सोनिया गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व। జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నాందేడ్ మరియు వాఘేలా జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 81 స్థానాలు గాను 71 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఘన విజయం సాధించి రానున్నటువంటి రోజుల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీదే ఈ దేశం అనే విధంగా నాందేడ్ మరియు వాఘేలాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తాను సోదరులారా. చాలా సంతోషం. చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గెలుపు నాందేడ్ నుంచే ఒక నాందిగా, ఒక విజయంగా మేమైతే భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో గత 2-3 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయక రైతులపైన అనేకమైన దాడులు, ఆత్మహత్య చేసుకున్న సందర్భం. మొన్నటికి మొన్న ఒకే రోజు 24 మంది రైతులు ఒకే రోజు చనిపోవడం జరిగింది. కేవలం రైతును పురుగు పట్టకుండా పిచికారి చేసినటువంటి మందును ఏదైతే చైనా నుంచి తెప్పించుకొని వారిని దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భాన్ని వేడుకుంటున్నాను. మరి ఆ పిచికారి వల్ల 24 మందితో పాటుగా దాదాపు 245 మంది కూడా మరి అస్వస్థలై మరి హాస్పిటల్ ఉన్నటువంటి సందర్భంగా నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విషయానికి వస్తే మోడీ గారు ఏదైతే నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారో మరి కొండను తవ్వి ఎలుకను తీసేటువంటి విధంగా అయితే భావిస్తూ ఉన్నాను. మరి దాని మూలంగా ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైందో మరి ప్రాంత ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన అమిత్ షా గారు ఈ మధ్య కాలంలోనే జైషా ఆయన కొడుకు ఏదైతే ఉన్నారో టెంపుల్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి దానిపైన అనేకమైనటువంటి అక్రమాలు జరిపి ఈరోజు పెద్ద కుంభకోణంలో ఇరుకమైనటువంటి విషయాన్ని కూడా దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇన్ని కుంభకోణాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రానున్నటువంటి రోజుల్లో నాందేడ్ విజయం ఏదైతే రానున్న రోజుల్లో మరి ఇదే విజయం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏవైతే గుజరాత్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో వారికి అదే విధంగా ఇదే విజయం సాధిస్తారని చెప్పి సందర్భంగా నేను వేడుకుంటూ, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ దేశానికి రక్షణ కల్పించేటువంటి పార్టీ, మత కళాలు సృష్టించేటువంటి పార్టీ కాదు, కేవలం ఈ దేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరికీ అభినందన తెలియజేస్తూ, మరి గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి మరి ప్రజలకు ఒక అసంతృప్తి వచ్చి కొత్త ప్రభుత్వాలు అయితే ఏమైనా చేస్తారని చెప్పి అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్కు సంపూర్ణమైన మెజార్టీనిచ్చి పరిపాలన చేయమంటే మీరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అక్కడ మోడీ కానీ కేసీఆర్ కానీ పశువులను సంతలో కొన్నట్టుగా ఎమ్మెల్యేలు ఎంపీలను కొని ఈరోజు అసలు ప్రతిపక్ష పార్టీలు లేకుండా మరి ఇష్టమైనటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి నిన్నాక మొన్న
మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు గౌరవ అధ్యక్షుడు సింగరేణి కాలనీలో ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లను కొని అనైతిక విజయం సాధించారు. 55,000 ఓట్లలో ఓన్లీ 4,000 మెజార్టీ వాళ్ళకు వచ్చింది అంటే మరి ప్రభుత్వం ఉండి మంత్రులు అక్కడ ఉండి ఆ రకంగా వాళ్ళు భయపెట్టి మొత్తం పోలీస్ ఆఫీసర్ల సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేయించి ఇలాంటి అనైతికంగా వాళ్ళు గెలుపొందారు. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పగా తప్పదు. రేపు రాబోయే మన కాంగ్రెస్ పార్టీ విజయం రాష్ట్రంలో కానీ కేంద్రంలో డంకా విజయం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. नांदेड़ के अंदर जो कल म्यूनसिपल कॉरपोरेशन का रिजल्ट आया, इतनी बेहतरीन जीत की कामयाबी की तरफ कांग्रेस पार्टी ने गई, जिसमें से 81 सीटों में से 74 सीट कांग्रेस ने मारी और 2 सीट बीजेपी ने मारी, 2 इंडिपेंडेंट मारे, 1 शिवसेना मारी। लिहाजा चौहान साहब की ये कामयाबी है और इत्तेहाद के साथ मुसलमान, हिंदू, सिख, ईसाई, क्रिश्चियन इत्तेहाद के साथ बीजेपी को ये सबूत दिया, मुंह तोड़ जवाब दिया कि आने वाले दिनों के अंदर बीजेपी सरकार बिल्कुल नष्ट हो जाएंगी, क्योंकि जो जुल्म हो रहा है आज दलितों के ऊपर, जो जुल्म हो रहा है मुसलमानों के ऊपर, जो जुल्म हो रहा है गरीब लोगों के ऊपर, जो जुल्म हो रहा है किसान के ऊपर, जो जुल्म हो रहा है, ये अवाम अब जाग चुकी है। आने वाले दिनों के अंदर बीजेपी का सफाया होने वाला है और मैं तमाम कांग्रेस के जिम्मेदारों से ये करना चाह रहा हूँ कि आने वाले दिनों के अंदर मजबूती के साथ, इत्तेहाद के साथ, एक साथ रहते हुए हम आने वाले दिनों के अंदर फिर कांग्रेस को अपने होने वाले प्राइम मिनिस्टर राहुल गांधी जी को प्राइम मिनिस्टर बनाएंगे। और आज जो जीत का मौका यहाँ पर मनाया गया है, जीत की खुशियाँ जो मनाई गई है, तमाम कांग्रेस कार्यकर्ता और जिम्मेदारों ने कांग्रेस को मैं शुक्रिया अदा करते हुए अपनी बात